నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. గౌరవ కేరళ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం జస్టిస్ అనీత్ రేవల్, జస్టిస్ ఈశ్వరన్ ఎస్. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును సెటసైడ్ చేస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్నాడు. అతను ఇంకా కొద్ది మాసాల్లో రిటైర్ అవ్వాలి, 2 నెలలు 3 నెలల్లో. ఆ టైంలో నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడింది, సరిదిద్దండి, పొరపాటుని ఇది డేట్ ఆఫ్ బర్త్ తప్పు రాశారు, డేట్ ఆఫ్ బర్త్ తప్పు రాశారు కాబట్టి నేను తొందరగా రిటైర్ అయిపోతున్నాను, ఈ డేట్ ఆఫ్ బర్త్ మారిస్తే నేను ఇంకొన్ని రోజులు పనిచేస్తాను అని చెప్పి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్లో కేసు పెడితే అది అలో అయింది. అంటే ఆయన తప్పును ఒప్పుకుని ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్టెన్షన్ చేసింది సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. దాని మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేరళ హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఈ ఫ్యాగన్లో అతి కొద్ది నెలల్లోనే రిటైర్ అయిపోతున్న టైంలో ఇప్పుడు ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేయడం ఏంటి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏదో ముందుగా చేయాలి, ఇది ఇప్పుడు కుదరదు, రిటైర్ అయ్యే టైంలో ఇటువంటి డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తే చాలా అంటే చాలా తప్పు అని ఛాలెంజ్ చేస్తే, ఇది కేరళ హైకోర్టు ఇద్దరు జడ్జిల ధర్మాసనం కరెక్టే, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు తప్పు, ఎవరిదైనా డేట్ ఆఫ్ బర్త్ మార్చాలి అనుకుంటే కాంక్రీట్ ప్రూఫ్ ఉండాలి, బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ రికార్డ్స్ ఉండాలి. అది కాకుండా ఇట్లా ఫ్యాగన్లో అతి కొద్ది నెలల్లో రిటైర్ అయిపోతున్న టైంలో డేట్ ఆఫ్ బర్త్ మార్చడం ఏంటి అని చెప్పేసి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేస్తూ ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ మార్చడానికి వీల్లేదు ఫ్యాగన్లో అని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి, ఎవరైనా ప్రభుత్వోద్యోగులు తమ డేట్ ఆఫ్ బర్త్ మార్చాలి అనుకుంటే రిటైర్ అయ్యే టైంలో కాకుండా చాలా ముందే వాళ్ళు అన్నీ చేస్తే అప్పుడు అలౌ చేస్తారు. కానీ ఏదో అతి కొద్ది మాసాల్లో రిటైర్ అవ్వబోతున్నారు, ఆ టైంలో నా డేట్ ఆఫ్ బర్త్ మార్చండి, రిటైర్మెంట్ ఇంకా పెరుగుతుంది అని అంటే ఈ తీర్పు ద్వారా అది కాదు అని చెప్పడానికి ఇట్లా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒక చక్కటి ఉదాహరణ. థ్యాంక్ యూ.